ఏపీ రాజధాని విషయంలో ఏం జరగబోతోంది? విశాఖ వర్సెస్ అమరావతి ఇష్యూలో ఎవరి పంతం నెగ్గనుంది? క్యాపిటల్ కొట్టాట కొలిక్కి వస్తుందా? అందుకు న్యాయస్థానాలు ఎటువంటి తీర్పునిస్తాయి? ఎడతగని వివాదంగా మారిన ఏపీ రాజధాని మ్యాటర్ భవిష్యత్తులో ఎటువంటి మలుపులు తిరగనుంది? ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖ రుషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ నివేదిక మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలీనియం టవర్స్లో ఏ, బి టవర్స్ను ఉపయోగించుకోవచ్చన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని తెలిపారు. ఇక వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2,27,000 చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలీనియం టవర్స్లో 1,75,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను గుర్తించారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో రాజధాని అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. రుషికొండ రిసార్టు భవనాలే సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలమని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా త్రిసభ్య కమిటీ సిఫార్సును తెరపైకి తెచ్చింది. విశాఖలో ముఖ్యమంత్రి, మంత్రుల క్యాంపు కార్యాలయాలు, అధికారులకు తాత్కాలికంగా వసతి కోసం భవనాల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు సీఎం జగన్ను కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి, కార్యదర్శుల కార్యకలాపాలకు రుషికొండపై ఉన్న భవనాలు సరిపోతాయని, పార్కింగ్, కార్యాలయం, వసతి, భద్రతా సిబ్బందికి ఇబ్బంది ఉండదని త్రిసభ్య కమిటీ సీఎంకు ఇచ్చిన నివేదికలో తెలియజేసింది. సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్ను 3,764 చదరపు మీటర్లతో నిర్మాణం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపించనున్నాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్ సూట్ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 5,753 చదరపు మీటర్లలో కళింగ బ్లాక్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ తర్వాత 7,266 చదరపు మీటర్లకు పెంచారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 4 భవనాల్లో ఇదే పెద్దది. 1,821.12 చదరపు మీటర్లలో వేంగి బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేయగా 690.40 చదరపు మీటర్లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్ పనులు చివరి దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్లోని హెలిపాడ్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హెలి టూరిజం నిర్వహించిన సమయంలో హెలిప్యాడ్ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా రుషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండ వెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని నగరాన్ని విశాఖపట్నం తరలించాలనే ముఖ్యమంత్రి ఆలోచన 2019 డిసెంబర్లో తెరపైకి వచ్చింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదనే తలంపుతో రాష్ట్రంలోని 3 ప్రాంతాల మధ్య హేతుబద్ధమైన అభివృద్ధి కల్పించడానికి పరిపాలనా వ్యవహారాలను విశాఖపట్నం నుంచి నిర్వహించాలని యోచించిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపు నిర్ణయం వెనుక కారణాలు ఏమున్నా అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన అభివృద్ధి తమ నినాదమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాజధానిని ఒక ప్రాంతానికి కేంద్రీకృతం చేయడం తగదని వైసీపీ ప్రభుత్వం భావించింది. కానీ కోర్టుల జోక్యంతో ప్రక్రియ ఆగిపోవడమే కాదు, ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. కొద్ది రోజుల పాటు రాజధాని అంశంపై సైలెంట్గా ఉంటూ వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖ నుంచి పాలన సాగించే దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పెద్దలు కూడా పలుమార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. వైజాగ్కే షిఫ్ట్ అవుతానంటూ జగన్ కూడా పలుమార్లు ప్రకటించారు. నిజానికి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే అది వ్యక్తిగతం మాత్రమే అవుతుంది. కానీ తాజాగా పరిపాలనా యంత్రాంగాన్ని కూడా వైజాగ్కు షిఫ్ట్ చేసే పనిలో పడింది సర్కార్. కానీ అధికారికంగా వైజాగే రాజధానిగా ప్రకటిస్తూ ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తారా, లేక మరో కొత్త బిల్లు ఏదైనా తీసుకువస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మొదటి నుంచి రాజధాని విషయంలో జగన్ నిర్ణయాలను తెలుగుదేశం, జనసేన వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. విశాఖలో వైసీపీ నేతల అవినీతిని పదే పదే ఎండగడుతున్నాయి విపక్షాలు. అయితే అధికార పార్టీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతోంది. జగన్ సర్కారు తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లుని ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాజధాని అంశం పెండింగ్లో ఉండగానే సీఎం జగన్ ఏకంగా విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతామనడం, ఇప్పుడు క్యాంపు కార్యాలయాలను కేటాయించడం సంచలనం రేపుతోంది. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే రాజధాని అయ్యే అన్ని అర్హతలు విశాఖపట్నానికి ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల వాదన. ప్రపంచంలో సరిగ్గా మధ్యలో ఉండే ప్రాంతాలను రాజధానులను చేసినవి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. విశాఖపట్నం ఏపీలోని అతిపెద్ద నగరం, ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం. రైలు, రోడ్డు, జల రవాణా విషయంలో 13 ఉమ్మడి జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు విశాఖకు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన విశాఖ నగరం పరిధి చాలా ఎక్కువ. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు దాదాపుగా విశాఖ నగరంలో కలగలిసిపోయాయా అనేంతలా అభివృద్ధి విస్తరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలే కాకుండా విశాఖ జిల్లాతో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాస్త దృష్టి పెడితే 2-3 ఏళ్లలో హైదరాబాద్ని తలదన్నేలా విశాఖ మహానగరం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. కొత్త రాజధాని అవసరమయ్యే ఖర్చులో సగం ఖర్చు చేస్తే దేశంలోనే అత్యున్నత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నది నిపుణుల అభిప్రాయం. కులజాడ్యం లేని ప్రాంతం విశాఖ. కుల సమీకరణాల గొడవ విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ ఎక్కడా కనిపించదు. రాజధాని విషయంలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయా రాజకీయ పార్టీలు అంగీకరించాల్సిందే. ఆ మాటకొస్తే రాజధాని విషయమై ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రోడ్డు, రైలు మార్గాలు, విమానయానం, నౌకాయానం ఇలా అన్నింటికీ విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి విమానాశ్రయం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో మాత్రమే ఉంది. రైల్వే పరంగా దేశంలో ఎక్కడైనా రవాణా మార్గం ఉంది. కాబట్టే విశాఖను పాలనా రాజధానిగా చేస్తున్నామని వైసీపీ చెబుతుంటే, టీడీపీ, జనసేన నేతలు మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అంటున్నారు. వైసీపీ విశాఖను ఇప్పటికే నాశనం చేసిందని, భూముల కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో ఆ పార్టీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూదందాలు, కబ్జాలు, అవినీతి లాంటి వాటికి చెక్ పెట్టి విశాఖ అభివృద్ధిపై కాస్త దృష్టి పెడితే హైదరాబాద్ని తలదన్నేలా విశాఖ మహానగరం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. విశాఖకు ఎన్ని పాజిటివ్ కోణాలు ఉన్నా వైసీపీ వచ్చాక నగరంలో అవినీతి పెరిగిందన్న ఆరోపణలు అవరోధంగా మారిపోయాయని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని, విశాఖ ఒక మూలన ఉంటుందని టీడీపీ అంటోంది. అయితే ఇప్పుడు సచివాలయ వ్యవస్థతో ఎక్కడి పౌరులకు అక్కడే పనులు జరిగిపోతున్నాయి. రాజధాని అవసరం సామాన్యులకు పెద్దగా లేదంటోంది వైసీపీ. అయితే విశాఖ, అమరావతిలలో ఏ నగరానికి ఉండే అనుకూలతలు ఆ నగరానికి ఉన్నాయి. అలాగే దేనికుండే అడ్డంకులు దానికున్నాయి. విశాఖకు వైసీపీ ప్రాధాన్యత ఇస్తుంటే అమరావతిని మొదట్నుంచి తెలుగుదేశం, జనసేన సపోర్ట్ చేస్తున్నాయి. అమరావతి వర్సెస్ విశాఖ అన్నట్లుగా సాగుతున్న రాజధాని రాజకీయంలో ఇప్పటికే ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టు కేసులు, వివాదాలు, అమరావతి రైతుల సుదీర్ఘ దీక్షలు, ఇలా ఒకటా రెండా రాజధాని రాజకీయం 4 ఏళ్లుగా ఎడతెగకుండా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు రాజధానిపై కీలక కామెంట్లు చేశారు. ఇప్పుడు జగన్ విశాఖ అడ్డాగా పాలిస్తామంటూ క్యాంపు కార్యాలయాలను సైతం సెలెక్ట్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో అన్నది ఉత్కంఠగా మారింది. విశాఖను మించిన నగరం ఏపీలో లేదు. ఇది ఎవరైనా అంగీకరించే విషయమే. అయితే జగన్ విశాఖను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? అభివృద్ధి అంతా విశాఖలోనే కేంద్రీకరిస్తారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా? రాజధాని విషయంలో ప్రతిపక్షాల ఎత్తుగడలను ఏ విధంగా తిప్పికొడతారు? కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న సమయంలో ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందా? తెలుగుదేశం, జనసేన ఏం చేస్తాయి? వైసీపీ పదవీకాలం ముగిసేలోపు రాజధానిపై తేల్చకపోతే అది అసలుకే ఎసరు వస్తుందన్న టెన్షన్ వైసీపీలో కూడా ఉంది. చూడాలి మరి. విశాఖ రాజధానిగా పాలన మొదలు పెడితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోతాయో అన్నది.